ప్రజా ప్రతినిధి న్యూస్కి స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి గోడును విన్నారు. అనంతరం మీడియా సమావేశంలో కొనుగోళ్ల ప్రభుత్వంపై ఎమ్మెల్యే డాక్టర్ పల్లా మండిపడ్డారు. నర్మట గ్రామంలో సీఎం విజిట్ ఉందని చెప్పి హడావిడిగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రారంభించి 15 రోజులు దాటినా ఇప్పటి వరకు ఒక్క కిలో కూడా మొక్కజొన్న కొనలేదు. బడ్జెట్ సమావేశంలోనే మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు వస్తాయని ముందే హెచ్చరించాం. మొక్కజొన్న విక్రయ కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ తరపున ప్రదర్శన చేశాం. సమస్యపై మాట్లాడేందుకు అవకాశం అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదు. 0 అవర్ బడ్జెట్ చర్చల్లో మాట్లాడితే సీఎం వస్తున్నారు. పగటిపూట కోతుల బాధ, రాత్రిపూట పందుల బాధతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొకటి ఫార్మసీ మనం మార్కెట్ పడదని కాకపోతే మార్కెట్ వాళ్ళు వద్దని ఎందుకు అది డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుందని చెప్పారు. లాస్ట్ టైం ఏంటంటే మనం వానకాలం అయితే తీసుకుని ఉంటారు మార్కెట్ పరిధి ఎట్లుంటే ఉండాలి. చెప్పాలి మార్కెట్ ఒకసారి కలుపుకోం. ఫోన్ నెంబర్ మద్దూరు నార్మేట కూడా వస్తుంది. రాకేష్ మార్కెట్ డిఎం క్లీన్ చేయాలి. ఇంకా సైడ్లు కొట్టుకుంటే ఇప్పుడు ఏం పేరు నీ పేరు? బండారు చంద్రయ్య. ఎన్ని క్వింటాలు అని? 3 ట్రాక్టర్ 60 క్వింటాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు రవికుమార్? ఎట్లా తీసుకుంటారు? 2400 రేటు. కానీ ఇప్పుడు మీరు వాళ్ళకు 4 ఎకరాలు ఉన్నది, దరిదాపుగా 3 ట్రాక్టర్లు అంటే 60 క్వింటాలు వస్తుంది. మీరు ఎంత తీసుకుంటారు? ఎన్ని క్వింటాలనే తీసుకుంటారా ఎకరానికి? మీరేంటి పిఎస్సిఎస్ అంటే ఇప్పుడు మొన్నేదో 10 క్వింటాలే తీసుకుంటాం అది అని చెప్పేసి అన్నారు కదా, యాక్సెప్ట్ చేసిందా? అది అసెంబ్లీలో మాట్లాడింది విన్నారా? 40 క్వింటాలు వస్తుంది. 40 క్వింటాలు వస్తుంది. 40 క్వింటాలు 2400. ఇప్పటివరకు ఎన్ని క్వింటాలు తీసుకున్నారు? ఈరోజు స్టార్ట్. వేచరేళ్ళు కూడా 50 ఎకరాలు అన్నగా ఒడ్లు ఎప్పుడు వచ్చినాయి? వస్తున్నాయి అన్న, రావట్లేదు ఇంకా ఒడ్లు. 26వ తారీఖు 27వ తారీఖు మేము మెన్షన్ చేసినాం కదా. ఆ రోజే తెల్లవారే ఓపెన్ కాదు. ఆ రోజు ఎన్నో లేదు మీరు తెచ్చిపోసి వారమైంది కదా. మొన్న కొనుగోలు ఓపెన్ చేసింది ఏంటి మరి? చెప్పాలి కదా. నాకు చెప్పిండ్రు, నేను అసెంబ్లీలో ఉన్నా, చెప్పాలి కదా చేసుకోమని చెప్పిన. మీరు ఓపెన్ చేసిన వారం రోజుల నుంచి కూడా ఇంకా మొదలు పెట్టారు కదా. మంచిగా కావాలి. 14 లోపు రావాలి. ఇది ఎంత ఉన్నది? 12. మరి ఇప్పుడు తీసుకోవచ్చు కదా. ఎప్పుడు ఇష్యూ చేసి ఇవాళ అయిద్దా మరి? డబ్బులు ఎప్పుడు ఎన్ని రోజులు పడతాయి? 1 వీక్ 10 డేస్. మార్కెట్కే కదా, మార్కెటే కదా. మంచిశనగ కదా, మంచిశనగ కదా, వేరుశనగ కాదు కదా, మంచిశనగ. అది ఇప్పటికీ సెంటర్ పెడతాం. ఈసారి సెంటర్ మంచిశనగ ఇచ్చారు సెంటర్.
ఇప్పుడు ఏమేమి సెంటర్స్ ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ సరే నేను రాకున్నా కూడా మీరు ఓపెన్ చేసుకోండి అని చెప్పి నేను చెప్పినాను. రైతులకు నష్టం జరుగుతుంది. రైతులు ఏమవుతుంది ఇప్పుడు మొత్తం కూడా వాళ్ళు ఎప్పుడు కొద్దామంటే ఇంకా సెంటర్ ఓపెన్ చేయలేదు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా లేట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపున అకాల వర్షాలు, రెండో వైపున మీరు చూసి నిన్న కూడా చాలా చోట్ల కూడా అకాల వర్షాల్లో ఎక్కడిదక్కడ మొత్తం అక్కి ఇరిగిపడ్డది. ఇక్కడనో రెడీగా ఉన్నది ఇప్పుడు చేర్యాల రెవెన్యూ డివిజన్ కానీ చేర్యాల పార్ట్ ఏదైతే నోటిఫైడ్ ఏరియాలో. కాబట్టి మా విజ్ఞప్తి ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఇప్పటి వరకు కూడా ఇవాళ కూడా బారదాని ఇష్యూ చేయలే, 15 రోజులైంది ఓపెన్ చేసి. కాబట్టి ఇమ్మీడియట్గా బారదాని ఇష్యూ చేసి ఎవరికైతే తేమ శాతం ఉందో వాళ్ళని వెంటనే ఇవాటినే మొదలు పెట్టాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకో డిమాండ్ ఏంటంటే ఇప్పుడు చేర్యాలకు ఆనుకొనే నోటిఫైడ్ ఏరియాలోనే బచ్చన్నపేట, నర్మేట, తరిగొప్పలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించినవి తీసుకోవాలన్నా వద్దా అనేది మీ ఆర్డర్స్ కోసం చూస్తున్నా అంటున్నారు. ఎందుకంటే అది జిల్లాలు వేరైనా నోటిఫైడ్ ఏరియా ప్రకారమే మార్కెటింగ్ నడుస్తూ ఉంటుంది. అదే తప్పనిసరిగా ఈ నర్మేట, తరిగొప్పల, బచ్చన్నపేట ఇక్కడ ఇప్పుడు ఈ మార్కెట్ ఉన్న ప్లేస్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బచ్చన్నపేట. కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న విక్రయ కేంద్రాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడ నర్మేట గ్రామంలో ముఖ్యమంత్రి గారు విజిట్ ఉందని చెప్పేసి హడావిడిగా ఇక్కడ మొక్కజొన్న కేంద్రాన్ని అయితే ఓపెన్ చేసిండ్రు. కానీ ఈరోజు వరకు 1 కిలో కూడా మొక్కజొన్నలు కొనలే. ఆనాడు బడ్జెట్ సమావేశాల్లో మొక్కజొన్నకు ఇబ్బంది జరుగుతున్నది, మొక్కజొన్న విక్రయ కేంద్రాలు తొందరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన మేము ప్రదర్శన చేసి దానికోసం అందులో ఖచ్చితంగా మాట్లాడతామని చెప్తే మాకు అవకాశం ఇవ్వలే. అయినా మేము గొడవ చేసి 0 అవర్లో కానీ మిగతా అవకాశం తీసుకొని బడ్జెట్లో డిమాండ్ల సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు దీని మీద మాట్లాడితే ఆ రోజున ముఖ్యమంత్రి గారు వస్తుంది కదా అని చెప్పేసి వెంటనే స్టార్ట్ చేసినామని చెప్పాను. నేను ఒకవేళ రాకున్నా పర్వాలేదు, ముందు రైతులకు నష్టం జరగకూడదు, అకాల వర్షాలు పడుతున్నాయి, కోతుల బాధ పొద్దున, రాత్రిపూట పందుల బాధ, ఈ రెండింటిని తట్టుకొని రైతులు కాపలా కావాలేక వస్తున్నారని చెప్తే హడావిడిగా ఓపెన్ చేసింది. కానీ ఓపెన్ చేసి దరిదాపుగా 15 రోజులు అయింది. ఇవాటి వరకు 1 కిలో కూడా కొనలే. మేము అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నా, వెంటనే మీరు కొనుగోలు మొదలు పెడితేనే రైతులు రావడం జరుగుతుంది. మీరు కొనుగోలు ఇక్కడ చేయట్లేదని చెప్పేసి అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడనే రైతులు పొద్దున నుండి సాయంత్రం దాకా కాపలా ఉండడం కష్టం. కాబట్టి వెంటనే మీరు బార్దాన్ని ఇచ్చి ఏదైతే 2400 రూపాయలు ఎంఎస్పి ఉన్నదో ఆ ధర ప్రకారం ఇవాళ మీకు ఏదైతే 13-14% ఉన్నట్లయితే తేమ శాతం ఉందన్న తేమ శాతం వచ్చి ఎండలు గట్టి కొడుతున్నాయి. ఏమన్నా మీరు రాకపోతే కూడా ఒకటే రోజులో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ తేమ శాతం కూడా అనుకున్న విధంగా వస్తుంది. కాబట్టి వెంటనే స్టార్ట్ చేయాల్సిందిగా అధికారులను నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ మొక్కజొన్న చాలా విపరీతంగా ఈసారి, ఎందుకంటే నీళ్లు సరిగ్గా ఇవ్వని పక్షంలో తపాసుపల్లి కింద నుండి నీళ్లు సరిగ్గా రావనే ఉద్దేశంతో రైతులందరూ వరి బదులు మొక్కజొన్న వేసుకున్నారు. ఆ మొక్కజొన్న కోతకు వచ్చింది. కోతకు వచ్చిన తర్వాత కూడా మీరు తీసుకోకపోతే ముఖ్యంగా ఈ ప్రాంతంలో చేర్యాల పాత డివిజన్తో పాటు ఇది మార్కెట్లో నోటిఫై ఏరియా ఉన్న తరిగొప్పుల కానీ, నర్మేట కానీ, లేక బచ్చన్నపేట మొత్తం వాళ్ళ యొక్క కొనుగోలు అనేది ఇక్కడనే జరుగుతుంటాయి. ఇదే మార్కెట్కు వాళ్ళు వస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళి 3 కిలోమీటర్లు పోతే మనకు బచ్చన్నపేట మండలం స్టార్ట్ అవుతుంది. 4 కిలోమీటర్లోనే మిగతా అన్ని గ్రామాలు కూడా చాలా వస్తాయి. కాబట్టి ఇలా చుంచనకోట దాటితే బచ్చన్నపేటకు సంబంధించినవి. ఇప్పుడు సాల్వాపూర్ కానీ, లింగంపల్లి కానీ వాళ్ళందరూ ఎప్పుడు కూడా నల్గొండ అక్కడికి వరంగల్కి పోరు. నోటిఫైడ్ ఏరియా కూడా చేర్యాల మార్కెటే. కాబట్టి వాళ్ళ మార్కెట్ చేయాలంటే మళ్ళీ వీళ్ళేదో లొసుగులు పెట్టి ఏ విధంగా కొనొద్దని చెప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేసిన, బచ్చన్నపేట కానీ, నర్మేట కానీ, తరిగొప్పుల ఈ యొక్క చేర్యాల మార్కెట్ నోటిఫైడ్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి వచ్చిన వాటన్నిటిని కూడా తప్పనిసరిగా కొనాలని
నేను డిమాండ్ చేస్తున్నా. అధికారులతో ఇప్పుడే డిఎంతో మాట్లాడితే వారు కూడా ట్రాన్స్ఫర్ అయినట. ఈ ప్రభుత్వం అంటేనే అసలు 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఉండే దిక్కు కూడా లేదు. ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇక్కడున్న లోకల్ ఎవరైతే వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడున్న డిఎం కూడా మళ్ళీ ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి అంటున్నారు. మరి కొత్త వాళ్ళు వస్తారట. సరే, ఎవరు డిఎం వచ్చినా ఎండి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, చేర్యాల మార్కెట్ డివిజన్లో నోటిఫైడ్ ఏరియాస్ ఏదైతున్నాయో ఆ ఏరియాస్ నుంచి తప్పనిసరిగా మొక్కజొన్నలు తీసుకోవాలి. ఆ మొక్కజొన్నలకు వెంటనే బార్దాన్ని ఇష్యూ చేయాలి. బార్దాన్ని ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళందరినీ కూడా తూకం చేయాలి. వాళ్ళ ఎంఎస్పి ధర ప్రకారం వెంటనే వాళ్ళకి పైసలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మార్క్ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరుతున్నా.